కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ 47వ సినిమా మార్క్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. కన్నడలో ఈ సినిమా క్రిస్మస్కి రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ జనవరి 1న రిలీజ్ అయింది. బట్ కలెక్షన్స్ కర్ణాటకలోనే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కలెక్షన్స్ మాట్లాడితే సినిమా రిలీజ్ అయిన క్రిస్మస్ రోజు మొదటి రోజు పోటీలో 45 అనే సినిమా ఉన్న ఆ సినిమాలో ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రాజ్బీ షెట్టీలు ఉన్నా కానీ ఈ సినిమా ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. బికాస్ సుదీప్కున్న స్టార్ పవర్ అలాంటిది. 10 కోట్లు వచ్చాయి మొదటి రోజు గురువారం ఆ సినిమాకు ఓపెనింగ్స్, మార్క్ సినిమాకు. రెండవ రోజు శుక్రవారం 4 కోట్లు, మూడవ రోజు శనివారం 4 కోట్లు, 4వ రోజు ఆదివారం 4 కోట్లు. అలా మొత్తంగా సినిమా వచ్చేసి 22 కోట్లు మొదటి వీకెండ్లో వచ్చాయి ఈ సినిమాకు. ఇక ఆ తర్వాత సోమవారం వర్కింగ్ డేస్ నుంచి నిన్న బుధవారం వరకు మిగతా 10 రోజుల్లో మరో 10 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 14 రోజులు అంటే 2 వారాల్లో మార్క్ సినిమా 32 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 16 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 20 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు, 20 కోట్లకి ఓటీటీకి అమ్మారు. సో ప్రొడ్యూసర్ సేఫ్. ఇప్పుడు రావాల్సిన డబ్బులు డిస్ట్రిబ్యూటర్లకి 16 కోట్లు వెనక్కి వచ్చాయి 2 వారాల్లో. ఇంకొక 4 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 4 కోట్ల షేర్ అంటే మరో 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఇప్పుడు 3వ వారంలో ఎంటర్ అవుతుంది. ఈ వీకెండ్లో మోస్ట్లీ వచ్చేస్తాయి, సినిమా క్లీన్ హిట్ అవుతుంది. బట్ కర్ణాటకలో మరి ఏమన్నా సంక్రాంతి సినిమాలు ఉన్నాయో తెలియదు. మన తెలుగు సినిమాలు ఎలాగో అక్కడ రిలీజ్ అవుతాయి. మరి అయినా కానీ ఇంటీరియర్స్ ఆఫ్ కర్ణాటకలో చెప్పలేము, సినిమా కలెక్షన్స్ రావచ్చు, హిట్ అవ్వచ్చు మోస్ట్లీ. నేను కూడా సినిమా చూశాను మార్క్. నాకు కూడా అంటే అంతకుముందు ఇయర్ వచ్చిన మ్యాక్స్ సినిమాలాగే ఉంది, అదే డైరెక్టర్ కాబట్టి. బట్ అయినా కానీ ఫ్యాన్స్, కిచ్చా సుదీప ఫ్యాన్స్కి నచ్చుతుంది. ఓకే, ఒకసారి చూసేయచ్చు, యాక్షన్ మూవీ. అది మన కిచ్చా సుదీప కొత్త కన్నడ సినిమా మార్క్ రిలీజ్ అయిన 2 వారాల్లో 32 కోట్ల గ్రాసు. అందులో ఏమంటారు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 16 కోట్లు, సినిమా బడ్జెట్ 40 కోట్లు, 20 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు, 16 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 4 కోట్లు షేర్ రావాలంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి వచ్చేస్తే సినిమా క్లీన్ హిట్ అవుతుంది. ఓకే, బాయ్.